ఇవాళ సండే మర్చిపోయావా? అవును, అందుకే సినిమా చూస్తా. షాక్ అయ్యావా? కాదు, సండే మనం బ్లాగ్ చేయాలి. నన్నేం చూస్తున్నావే గాడదుడు? మీ ఇద్దరి కోసం ఈ సండే నేను ఇంకో స్పెషల్ బ్లాగ్ ప్లాన్ చేశా. 1 2 3 ఓపెన్. ఫ్రూట్స్ ఎందుకున్నాయి? ఫ్రూట్స్ ఛాలెంజ్. guacamole quesadilla. సార్ ఏంటి సార్ అది? guacamole quesadilla. ఇదిగోండి. థ్యాంక్ యూ. కట్టలు కొట్టడానికి తెచ్చావా? నువ్వు అంత వీకారా? మిల్క్ తీట్. చీటింగ్ करता है तू. సూపర్ ఎక్స్పెరిమెంట్. ఏమో అన్ని నామే ప్రయోగం చేస్తారు. మమ్మీ ఇవాళ సండే మర్చిపోయావా? అవును, అందుకే సినిమా చూస్తా. షాక్ అయ్యావా? కాదు, సండే మనం బ్లాగ్ చేయాలి. నన్నేం చూస్తున్నావే గాడదుడు? మీ ఇద్దరికి అంత బుద్ధి ఎప్పుడు వచ్చిందిరా? వచ్చి బ్లాగుల గురించి బదిలాడుకోవాలి కదా. నేను అంటే లాస్ట్ సండే మేము జంక్ ఫుడ్ ఛాలెంజ్ చేసాం కదా, అందులో చాలా ఎంజాయ్ చేసినాం కదా. అందుకే ఇవాళ ఈసారి జంక్ ఫుడ్ ఛాలెంజ్ పార్ట్ 2 చేద్దామా? జంక్ ఫుడ్ లేకపోతే KFC ఛాలెంజ్. ఓకే బర్గర్ ఛాలెంజ్. యా, అవన్నీ కాదు గానీ మీ ఇద్దరి కోసం ఈ సండే నేను ఇంకో స్పెషల్ బ్లాగ్ ప్లాన్ చేశా. స్పెషల్ ఇంకా బాగుంటది జంక్ ఫుడ్ కన్నా. సూపర్ ఉంటది. అవునా? సూపర్ ఉంటది. చూపినా? 1 2 3 ఓపెన్. ఫ్రూట్స్ ఎందుకున్నాయి? ఫ్రూట్స్ ఛాలెంజ్. ఇందులో గెలిస్తే 500 రూపీస్ ఇస్తారా? 500 అయితే కాదు, ఎప్పుడు జంక్ ఫుడ్ ఏనా? మరి అదే మజా. జంక్ ఫుడ్ లాస్ట్ వీక్ అంతా జంక్ ఫుడ్ తిని ఆ తర్వాత తెల్లారి పరిస్థితి మామూలుగా లేదు మాకు. ఓవర్ హీట్ చేసి ఒక 2 days ఇండైజెషన్. కానీ అంత జంక్ ఫుడ్ తింటే వర్త్ ఇట్ లే బదిలించడం. సో ఈ సండే అందుకే జంక్ ఫుడ్ జోలికి వెళ్ళట్లేదు, హెల్దీ ఫుడ్. బట్ నార్మల్ ఫ్రూట్స్ అంటే మీకు ఇంట్రెస్టింగ్ ఉండదు, వీళ్ళకి ఇంట్రెస్టింగ్ గా ఉండదు. కాబట్టి దాన్ని ఇంకొంచెం ఎక్స్క్లూజివ్ గా నేను తయారు చేశాను. తెలుసా? ఇప్పుడు మన ముందు ఉన్నవన్నీ ఎక్స్పెన్సివ్ ఫ్రూట్స్. సో ఎక్స్పెన్సివ్ ఫ్రూట్స్ తో ఓన్లీ ఫ్రూట్స్ తినమంటే వీళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు. ఫ్రూట్స్ అంటే ఇష్టం లేని వాళ్ళు, కానీ తినాల్సిన పరిస్థితి వచ్చిన వాళ్ళు మీకు ఇంట్రెస్ట్ ఉండదు. కాబట్టి ఎక్స్పెన్సివ్ ఫ్రూట్స్ తో మంచి యూనిక్ రెసిపీస్. సో ఈ రోజంతా మంచి ఫ్రూట్స్, వాటితో అద్భుతమైన రెసిపీస్ ఛాలెంజ్. ఇంకో ట్విస్ట్ ఏంటో తెలుసా? ఆ రెసిపీస్ అన్ని మీరే చేస్తున్నారు. అవునా? యా. అయితే నువ్వే తినాలి. సో వెళ్ళి ఇగో, దిస్ ఇస్ కాల్డ్ డ్రాగన్ ఫ్రూట్, దిస్ ఇస్ కాల్డ్ అవకాడో, కివి, బ్లూబెర్రీస్, పియర్స్, గుమ్మడికాయ అండ్ ఎక్స్పెన్సివ్ మ్యాంగోస్ అండ్ ఈ సీజనల్ ఫ్రూట్స్ ముంజలు, రకరకాలు, చెరుకుతో సహా చాలా ఉన్నాయి మన దగ్గర. వెళ్ళి రెసిపీస్ ప్రిపేర్ అయ్యారండి. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ కి, లంచ్ కి, బ్రంచ్ కి, స్నాక్ కి, డిన్నర్ కి ఏమేమి రెసిపీస్ ఎంత ఈజీగా, ఫ్రూట్స్ కూడా ఎంత టేస్టీగా తినొచ్చో ఈ వ్లాగ్ లో మీ అందరికీ చెప్తాను. స్టే ట్యూన్డ్. రెడీ ఫర్ ద బ్రేక్ఫాస్ట్? రెడీయా గైస్? అండ్ దీస్ ఆర్ మహారాజా ఆఫ్ ఫ్రూట్స్ అని చెప్పాలి. హెల్త్ లో ఏమో నాకు తెలియదు కానీ వెల్త్ లో, ఎందుకంటే దీని పేరు అవకాడో. ఇది ఒక్కటే 150 రూపాయలు. 2 అవకాడోస్. అండ్ ప్రెగ్నెన్సీ ఉమెన్ కి కానివ్వండి, నార్మల్ ఉమెన్ కి కానివ్వండి, ఈవెన్ అందరు హ్యూమన్ బీయింగ్స్ కి చాలా మంచిదంట ఇది. అట్ ది సేమ్ టైం జుట్టు బాగా పెరుగుతుందంట అండ్ ఫేస్ లో చాలా బాగుందంట. అండ్ ఇక్కడ గుమ్మడికాయ ఉంది కదా, గుమ్మడికాయతో నేను ఒకటి చేయబోతున్నాను. అండ్ ఇప్పుడు రీసెంట్ గా ఫేమస్ అయింది అనమాట గుమ్మడికాయతో ఈ రెసిపీ. ఇది ఆల్మోస్ట్ మనం ఏ రిచ్ హౌసెస్ కి వెళ్ళినా అది ఇస్తున్నారు. ఇంతకు ముందు గ్రీన్ టీ ఇచ్చేవాళ్ళు కదా, ఇప్పుడు దీంతో ఒక రెసిపీ ఇస్తున్నారు. రీసెంట్ గా మేము ఒకరి ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు మాకు వెల్కమ్ డ్రింక్ కింద ఇచ్చారు. సో అది చూసి ఇన్స్పైర్ అయ్యి నేను మీ అందరికి చూపిద్దామని ఈ వ్లాగ్ లో కనిపెట్టా, పట్టుకొచ్చా. ఎక్స్పెన్సివ్ ఫ్రూట్ గుమ్మడికాయ ఏంది అంటున్నారా? నిజంగానే అండి. సూపర్ మార్కెట్ లో దీని రేట్ వచ్చేసి 120 రూపాయలు. అంటే ఇది ఒక్కటి దీనికన్నా కాస్ట్లీయా? ఎస్, యూ కెన్ డూ ఇట్ బ్రో. ఓపెన్ చేస్తే ఇలా ఉంటది యోగర్ట్. అట్లా పట్టుకొని అట్లా తీయాలి. అది వీడియోస్ యూట్యూబ్ షార్ట్స్ లో అట్లా. నీ కూడా వచ్చింది రోయ్. ఫోన్ పెట్టి ఇలా పీకితే వచ్చేస్తుంది. నా స్కిల్.
కర్డ్ ఇప్పుడు మిక్స్ చేసేద్దాము. Yeah. వావ్, మావాడికి అద్భుతమైన రెసిపీ కనిపించినట్టున్నాడు. అండ్ ఇట్స్ హిమాలయన్ పింక్ సాల్ట్ అన్నమాట ఫర్ హెల్త్. పెప్పర్. ఓ వావ్, ఇలా తీయాలా? మిరియాల పొడి. ఓ అలా తీయాలా? అలా తీయాలా? నార్మల్ గా తీస్తా అసలు. ఇలా పెట్టాలి, ఇలా పిసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇది టార్టియా అన్నమాట. రెడీమేడ్ చపాతీలు మేము ఎప్పుడు కొనుక్కుంటాం, మా ఫ్రిడ్జ్ లో ఉంటాయి, చూపిస్తాం. ఒకవేళ లేకపోతే మీరు చపాతీ లాంటివి ఏమైనా చేసుకున్నా చేసుకోవచ్చు. సో దిస్ ఇస్ టార్టిలా వ్రాప్. ఇలా వ్రాప్స్ చేసుకోవడానికి. నెక్స్ట్ మావాడు ఏదో చాలా ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాడు, కత్తెర తీసుకుంటున్నాడు. ఏంట్రా బ్లౌజ్ లో ఏమైనా కుడుతున్నాడు దాన్ని? ఒక సైడ్ కాదు, జస్ట్ ఒక ట్రయాంగిల్ లో. ఓ అలా పోయాలా మయోనీస్? ఇప్పుడు మళ్ళీ సేమ్ ఇలా మూసేయాలి. ఓ వావ్, guacamole quesadilla. సార్ ఏంటి సార్ అది? Guacamole quesadilla. దీన్ని పేస్ట్ చేసినాం కదా, అవకాడో పేస్ట్ కాదు ఇది. దీన్ని guacamole అంటారు అనమాట. ఈ guacamole ఏందో సాపితే guacamole. సో గుమ్మడికాయని ఫస్ట్ కోసుకొని, ఫస్ట్ టైం నా లైఫ్ లో గుమ్మడికాయని కోస్తున్నాను తెలుసా. అవునా? ఇప్పుడు దిష్టికే వాడాను తప్ప. ఇలా బాగా గుమ్మడికాయని నీట్ గా కట్ చేసుకున్నాను నేను. అండ్ ఇందులో కొద్దిగా అల్లం, ఇదిగోండి ఇలా మింట్ లీవ్స్, అండ్ కొద్దిగా మిరియాలు అకార్డింగ్ టు యువర్ స్పైస్ టాలరెన్స్. యాక్చువల్లీ చిట్టికాడు షుగర్ కూడా వేసుకుంటారు కావాల్సిన వాళ్ళు, బట్ ఐ డోంట్ లైక్. అంటే స్వీట్ ఉంటది కదమ్మా. This is a healthy juice. This is very good for thyroid people, diabetic people, health conscious people. Yeah, come on. మొత్తానికి జ్యూస్ అయ్యింది. అండ్ ఈ పైన ఈ పల్ప్ వచ్చింది చూడండి. దీన్ని ఏం చేయాలి అంటే, యూట్యూబ్ లో చూడండి, మిగతా వాళ్ళు ఏమైనా చేస్తే మీరు కూడా అది చేయండి. విత్ అవకాడో టోస్ట్ అక్కడ పెట్టేసాను ఆల్రెడీ. రెండు రెడీ అండ్ బ్రేక్ఫాస్ట్ రెడీ. లెట్స్ హ్యావ్ బ్రేక్ఫాస్ట్ రెడీ. చాలా యమ్మీ యమ్మీ. శ్రీహాన్ గాడు కిచెన్ లో కూడా సరిగ్గా లేడు. ఇక్కడికి వచ్చిన తర్వాత మొహం ఏమో మార్చుకొని ఉన్నాడు. అయినా సరే నువ్వు తినాల్సిందే. ఇదిగో వీ హ్యావ్ సూపర్ ఎక్స్ట్రాడినరీ అండ్ బ్లోయింగ్ సోరా. నాకు తెలిసి వాళ్ళ మొత్తం డిషెస్ లో ది సూపర్ డిష్ ఇదే అవ్వబోతుంది. ఓహో, నీ అదే ఇంకా బ్రేక్ఫాస్ట్ కదా. ఇదిగో మస్తుంది. థ్యాంక్ యూ. ఓ యా, ఫస్ట్ టేస్ట్ చేద్దామని ఒకటి చేసాము, బాగుంటే మళ్ళీ చేద్దామని. సో వీఆర్ ఆల్ గోయింగ్ టు హ్యావ్ ద ఫన్ ఫిల్డ్ బ్రేక్ఫాస్ట్. తర్వాత ఎంత కట్ మినిట్ తెలియదు, మనిషి ఒక్కొక్కరు రెండు బాగుంది కదరా. యాక్చువల్లీ చాలా యమ్మీ ఉందా కదా. నేను చేసా మరి ఏమీ ఉండగా. అండ్ గుమ్మడికాయ జ్యూస్ వెరీ గుడ్ ఫర్ హెల్త్. అందువే తాగింది వెళ్ళిపోతా. బాగుందా? నిజంగా బాగుందిరా. నేను యాక్చువల్లీ ఎక్స్పెక్ట్ చేయలేదు. మొన్న నాకు ఇచ్చారని చెప్పాను కదా, వాళ్ళకంటే నేను చాలా బాగా చేశాను. ఈ క్వాంటిటీ అయితే చాలా బాగుంది. ఐ మీన్ నేను చేసిన రెసిపీ కదా, నాట్ బ్యాడ్ కదా. హెల్త్ కోసం ఈ మాత్రం, ఎందుకంటే పెప్పర్, సాల్ట్, లెమన్ అన్ని వేసాను కదా, అందుకే బాగుంటది. వీడు చూడండి అసలు ఓపెన్ కూడా చేయట్లేదు. నీకు ఇన్స్టెంట్ గా 10 రూపీస్ ఇస్తా. అసలు ఇక కొంచెం టేస్ట్ చేయి, బాగుంటే ఓకే, లేకపోతే వద్దు. అసలు టేస్ట్ చేయి. తాగలేడు ఇంకా. వచ్చింది పైకి వచ్చింది, పడేసాడు అంతే. నచ్చలే? అసలు తాగలేడు. టేస్ట్ ఫెలో చాలా చాలా పానీపూరిది గ్రీన్. కరెక్ట్ తాగేవరా. లంచ్ కి మరిన్ని ఎక్స్పెన్సివ్ ఫ్రూట్స్ తో మరిన్ని ఎక్స్పెరిమెంట్స్ తో కలుద్దాం. ఇంతవరకు మేము బ్రేక్ఫాస్ట్ చేస్తాం. బాయ్ మమ్మీ. అప్పుడే ఇప్పుడే కదా ఇంత రబరీ తిన్నారు, అంత జ్యూస్ తాగారు. రోజు కదా తొందరగా అరకపోయినా అంతే. అవునా? తెలుసురా, ఫ్రూట్ ఛాలెంజ్ చేసినప్పుడే తెలుసు మీరు ఇలాంటిది చేస్తారని. వెయిట్, ఐ హ్యావ్ ఎ సొల్యూషన్. ఇదిగోండి కట్టెలు కొట్టడానికి తెచ్చావా? అవి చెరుకులు. నాకు తెలుసు మీరు గంటకు ఒకసారి ఆకలి అంటారని. ఫ్రూట్స్ ఛాలెంజ్ కాబట్టి తొందరగా అరిగిపోద్ది కాబట్టి. అందుకే అగో చెరొక్కటి పీక్కొని తినండి, సాయంత్రం వరకు టైం పాస్ అయిద్ది. ఆకలి అనే మాట రాదు, ఒంటికి చాలా మంచిది. కాదు, పళ్ళకి చాలా మంచిది అది. వెరీ గుడ్ ఫర్ టీత్. చెరుకుని తినడము వెరీ గుడ్ ఫర్ టీత్. చూద్దాం రా, ఆ చెరుకుని సాయంత్రం వరకు ఎవరు ఫినిష్ చేస్తే వాళ్ళకి 100 రూపీస్ ఇస్తా. ఏ కమాన్, ఎవరి పళ్ళు స్ట్రాంగ్ గా ఇప్పుడు వెళ్తాయిరా. నువ్వు అంత వీకారా? చీటింగ్ करता है तू. To lunch and it's a lunch time. మా ఇంట్లో అందరి ఫేవరెట్ ఫ్రూట్ డ్రాగన్. బాగుంటది కదా డ్రాగన్. పేరుకి తగ్గట్టే డిజైన్ కూడా అద్భుతంగా ఉంటది ఇది. ఐ లవ్ ఇట్ యాక్చువల్లీ.
అండ్ దీంతో ఒక అద్భుతమైన కొత్త రకమైన మిల్క్ షేక్ తయారు చేయబోతున్నాను నేను. అండ్ ఇది మా వాడి డ్యూటీ కాబట్టి వాడు చేస్తాడు. అండ్ దానికంటే ముందు ఇదిగోండి, ఈ సీజన్లో బాగా కాస్ట్లీ అయినా ఇదేదో ఒక రకమైన మామిడి పండు అంట. దీని పేరు సూపర్ మార్కెట్లో చదివి గుర్తుపెట్టుకుందాం అనుకుని మర్చిపోయాను. బట్ ఇది ఒకటే పండు నాకు 139 రూపాయలకి అమ్మారు బాబోయ్. 139 రూపీస్. అంత స్వీట్గా ఉంటుందని చెప్తున్నారు, మరేంటి నాకు తెలియదు. బట్ మ్యాంగోతో ఏంటి లంచ్కి స్పెషల్ అంటే, మ్యాంగోతో నేను రబ్రీ తయారు చేయబోతున్నాను. మ్యాంగో రబ్రీ మా ఫేవరెట్ డిష్ మా ఇంట్లో అందరికీ. అండ్ దీనికి నేను స్పెషలిస్ట్ మా ఇంట్లో, సూపర్గా చేస్తాను. అండ్ ఆ కడాయిలో వెన్నెతో ఉన్న పాలు, ఐ మీన్ కొంచెం మీగడ అది బాగున్న మంచి క్వాలిటీ పాలు అయితే సూపర్గా వస్తుంది అనమాట. ఇదిగోండి మా ఇంటి వెన్న చూపిస్తాను మీకు ఎలా ఉంటుందో. స్పూన్తో మేము ఒరిజినల్ బఫేలో మిల్క్ వేయించుకుంటాము. ఇలా పోస్తుంటే చూడండి, ఇదిగోండి ఎంత థిక్ లేయర్ ఆఫ్ ఇది ఉందో. ఫస్ట్ దీన్ని వేస్ట్ చేయకుండా దీన్ని నేను ఏం చేస్తానంటే, అదే సరా ఎంత వచ్చిందో. వావ్, వన్ షుడ్ బి లక్కీ ఇనఫ్. ఇదంతా కూడా చాలా క్లోజ్ అయిపోవాలన్నమాట. ఎస్, సో ఇవి ఉడకాలి ఫస్ట్ అన్నిటికంటే ముందు. అండ్ ఉడికేటప్పటికి మనం వేరే రెసిపీస్ చేసుకుందాం. ముందుగా మ్యాంగోని కట్ చేసేసుకుంటాం. ఈ రెసిపీకి ఏంటంటే పాలు పొంగాలి అండ్ దగ్గరికి రావాలి. ఈ పాలు సగం పాలు అయ్యేదాకా కొంచెం, ఇప్పుడు వైట్ కలర్ ఉంది కదా, క్రీమ్ కలర్ అయ్యేదాకా కూడా కలుపుతానే ఉండాలి. దీని మీగడంతా ఎలా వచ్చిందో, సగం అయ్యాయి పాలు అండ్ కొంచెం థిక్గా అయ్యాయి పాలు. కనిపిస్తున్నాయా కన్సిస్టెన్సీ ఎలా వచ్చాయో? మేరే వేస్తున్నాం కాబట్టి షుగర్ పెద్దగా అవసరం లేదు. మామిడి పళ్ళు తీయగా ఉంటే అస్సలు అవసరం లేదు. బట్ ఈ పాలకి సరిపోయా కొంచెం క్వాంటిటీ మాత్రమే షుగర్ వేసాను నేను. అండ్ నెక్స్ట్ ఇదిగోండి, నేను చూపించిన మ్యాంగోని మొత్తం కట్ చేసి పెట్టాను, పల్ప్ తీసి దాన్ని ఇలా చేస్తున్నా. అండ్ నోట్ ఏంటంటే, నేను మొత్తం మిక్సీలో కానీ బ్లెండ్ కానీ చేయట్లేదు, కొంచెం కచ్చా పచ్చా జ్యూస్ లాగా చేస్తున్నాను తప్ప మిగతా ఏం చేయట్లేదు. ఓకే, దట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మిగిలిన వెన్నని ఇందులో వేసేస్తున్నా ఇప్పుడు. యా, మిల్క్ మేడ్ని కూడా ఇందులో వేసేస్తాను. చూసారా గైస్, ఇలా రావాలన్నమాట. ఇవన్నీ ఇలా రావాలి. ఇలా వస్తేనే ఇదంతా మనం సేవ్ చేయాలి. దీనికి ఇట్లా ఇలాచి వెయ్యి. అండ్ ఇప్పుడు మన మాస్టర్ ఇంగ్రీడియంట్ పొంగిపోతుంది కదమ్మా, ఇలా వెయ్యాలమ్మా పొంగకుండా. అవి నా స్పెషల్ రెసిపీ అని చెప్పుకోవాల్సిందే మీరు, అంత బాగుంటుంది ఇది. మంచి మ్యాంగో ఇలాచి పాల స్మెల్ అద్దరిపోయింది. చూడండి ఎంత థిక్గా అయిపోయిందో. 2 minutes పెట్టాలి స్టవ్ మీద, ఎక్కువసేపు పెట్టద్దు. అండ్ ఇది వేడిగా ఉంది కాబట్టి ఇప్పుడు ఒక 1 hour దీనికి రెస్ట్ ఇవ్వాలి. ఇది చల్లగా అవ్వాలన్నమాట, అప్పుడు ఇంకా థిక్ అవుతుంది, అప్పుడు అదిరిపోద్ది టేస్ట్. అండ్ ఇన్ కేస్ మంచి పాలు లేని వాళ్ళు ఆ రోజుకి మాత్రం మంచి థిక్ మిల్క్ వేయించుకోండి చేయాలి అనుకున్న వాళ్ళు, ఆరెల్స్ ఎక్కువ మిల్క్ మేడ్తో కూడా మేనేజ్ చేసేయచ్చు. అండ్ ఇప్పుడు ఐ హ్యావ్ వన్ మోర్ మై ఫేవరెట్ ఫ్రూట్, బ్లాక్ ప్లమ్, నేరేడు పళ్ళు. హౌ మెనీ ఆఫ్ యూ లవ్ బ్లాక్ ప్లమ్? ఐ లవ్ బ్లాక్ ప్లమ్. మా ఇంట్లో అందరూ దీని ఫేవరెట్, ఎస్పెషల్లీ మా మమ్మీ. అండ్ లోపల ఎత్తుంది కదా విత్తనం, అది చాలా మంచిది హెల్త్కి, ఎస్పెషల్లీ డయాబెటిక్ ఉన్న వాళ్ళకి, థైరాయిడ్ ఉన్న వాళ్ళకి చాలా మంచిదట. అండ్ ఇప్పుడు దీంతో నేను ఏం చేస్తున్నాను అంటే, యాక్చువల్లీ దీంట్లో ఉప్పు కారం వేసుకొని తింటే చాట్ లాగా సూపర్ ఉంటుంది. బట్ మనం అంటే కొంచెం స్పెషల్ కదా, అందుకే నేను బ్లాక్ ప్లమ్తో షార్ట్స్ చేస్తున్నా. షార్ట్స్ ఏంటి అంటారా, చూడండి కట్ చేసేసుకున్నా. అండ్ ఇదిగోండి బాగా కోసుకున్న తర్వాత వీటిని యాజ్ ఇట్ ఈస్ గా బ్లెండర్ లో వేసేస్తాం. బ్లెండర్ 10 సార్లు వాడుతాం కదా, ఇవాళ జ్యూసెస్ కదా నాన్న, బ్లెండర్ తోనే పని అంతా. అండ్ బట్ ఈజీ కదా, అంత వంట పెంట అన్నీ లేకుండా. అండ్ దాంట్లో కొద్దిగా షుగర్. చూసారా ఎంత సెక్సీగా ఉందో కలర్. వావ్. అండ్ షార్ట్స్ అంటే తెలుసుగా, చిన్న గ్లాస్ ఉంటది. అండ్ ఇలా 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 పోసుకోవాలి షార్ట్స్. ఓ ఫ్యామిలీ అంతా ఒక షార్ట్ తాగితే. వాడు అగైన్ కట్టింగ్ స్కిల్స్ చూపిస్తున్నాడు. డ్రాగన్ కూడా చాలా ఈజీగా ఒక పద్ధతిలో, కానీ డ్రాగన్ తో ఏంటంటే కట్ చేయబుద్దావు, చాలా బాగుంటుంది కదా, మనసొప్పదు. అండ్ నాకెందుకు మనసొప్పదు అంటే, ఇది 120 రూపాయలు 130 రూపాయలు పెట్టి కొన్నాను కాబట్టి నాకు మనసొప్పదు. కమాన్, హ్యాపీ బర్త్డే టు యూ. ఇలా సెంటర్ లో కట్ చేయాలి. ఓ ఇలా చేస్తే ఆటోమేటిక్ గా అదే మనం తీసేయచ్చు. ఓహో, ఇలా ఈజీగా వస్తుంది రోయ్. స్కిల్స్ ఉన్నాయి రోయ్ నీకు.
అరే నువ్వు ఏదేదో అవుదాం అనుకుంటున్నావురా, నువ్వు షఫ్ అవరా, వద్దు. అంత ఓపిక ఉండదు కదా. సో నా పాలు ఇంకా వేడవుతున్నాయి రబ్బరికి, ఆ లోపు మీద డిషెస్ అనమాట. మిల్క్ మేడ్ బౌల్ లో వేసుకొని స్పూన్ తో తినచ్చు కదా. నానబెట్టి తొక్క తీసిన బాదాం. ఇప్పుడు మనం కొద్దిగా సేవ్ చేసాం కదా, అది కొద్దిగా పైన వేద్దాం. లంచ్ రెడీ విత్ మ్యాంగో రబ్రీ, మ్యాంగోస్, షార్ట్స్, బ్లాక్ ప్లమ్, డ్రాగన్ జ్యూస్ విత్ లాట్స్ ఆఫ్ మలై. అండ్ మ్యాంగో రబ్రీ తినే పద్ధతి చూపిస్తా. ఓ మై గాడ్, వావ్. మీకోసం ప్రేమగా Waitress. డెఫినెట్ గా మీరు కూడా ఇంట్లో ట్రై చేసేయండి. బట్ ఇది మాత్రం ఫస్ట్ నేనే ట్రై చేస్తాను. నా రెసిపీ బాగుంది, అంత బాగుందా? నా ఫేవరెట్. దీంతో పుల్కా కానీ పూరి కానీ ఇంకా సూపర్ ఉంటుంది. అంటే నాకు కొంచెం కారం కొంచెం తీపి ఇష్టం కాబట్టి. అదర్వైజ్ కమాన్, ఇట్స్ అ మ్యాంగో, ఉట్టి ఫ్రూట్ కాదు, రబ్బరీ కూడా తినాలి. డెలిషియసా? యాక్చువల్లీ వాడికి పెట్టరా మ్యాంగో రబ్బరీ, అది బాగుంటుంది అన్నిటికీ. అంటే నువ్వు ఛాలెంజ్ నుంచి అవుట్, ఓకేనా? ఓకే రా, నెక్స్ట్ నుంచి మన ఏ ఛాలెంజెస్ లో మనం తీసుకోవట్లేం, ఉట్టి మనమే ఇది. అది 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 మమ్మీ, కమాన్ కమాన్. స్క్రీన్ కూడా కాలా జామునే. రెడీ రెడీ, సెండ్ ఇట్ సెండ్ ఇట్ సెండ్ ఇట్. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, మా ఇంట్లో అందరి ఫేవరెట్ డ్రాగన్ జ్యూస్. కానీ స్వీట్ ఎక్కువైంది నాకు. నాకు ఇంత స్వీట్ ఇష్టం ఉండదు. నాకు అసలు డ్రాగన్లో షుగర్ వేస్తే అసలు ఇష్టం ఉండదు. ఓన్లీ డ్రాగన్ ఫ్రూట్ అలాంగ్ విత్ లిటిల్ మిల్క్, అంతే నాకు ఇష్టం. బట్ ఇది మామూలుగా షుగర్తో మంచి టేస్టీగా తాగాలనుకునే వాళ్ళకి మాత్రం సూపర్గా ఉంది. మామూలుగా అయితే బాగుండేది కానీ షుగర్ వేసాను. అండ్ నెక్స్ట్ ఈజ్, ఎప్పుడు షార్ట్స్ తాగలేదు కదా నాన్న నువ్వు కదా. కమాన్, హ్యావ్ ఎ షార్ట్. నా గర్ల్ ఫ్రెండ్ తో షార్ట్, నిజం షార్ట్ తాగుతాను. కమాన్, చియర్స్. నేరేడు పండు షార్ట్, చియర్స్. ఎలా ఉంది? బాలేదా? సూపర్ ఉంది. నిజంగా బాగుందా? అబ్బా, డెఫినెట్ గా ట్రై చేయండి గైస్. ఎవరైనా ట్రై చేస్తే కమెంట్ చేయండి ఎవరో ట్రై చేశారో ఈ షార్ట్ ని. సో అది గైస్ మా లంచ్. మేము ఇలా లంచ్ ని ఎంజాయ్ చేస్తూ ఉంటాము. అండ్ ఈవినింగ్ కి సూపర్ అద్భుతమైన డిషెస్ వీడు రెడీ చేసుకున్నాడట పొద్దు నుంచి యూట్యూబ్ లో చూసి. ఇప్పటి వరకు తెలుగు యూట్యూబ్ లో ఎవరు చెయ్యని రెసిపీస్ ని వాడు చేయబోతున్నాడట. అవునా? వెల్కమ్ టు ద బ్రంచ్. ఐ మీన్ ఈవినింగ్ స్నాక్ టైం. బ్రంచ్ అంటే లంచ్ కి బ్రేక్ఫాస్ట్ కి మధ్యలో అట, ఈవినింగ్ ని స్నాక్ అనే అనాలట కదా. ఏమో నేనైతే బ్రంచ్ అంటున్నా. ఏం చేస్తున్నావు రా? కివి పట్టుకుని అటు ఇటు తిప్పుతున్నావు. సో ఇది కివి అంటారు. ఒక్కటి ఎంత తెలుసా కివి? ఎంత? 45 రూపాయలు. ఒక్క ఫ్రూట్ 45 రూపాయలు రా. అది చూస్తే ఎంత చిన్నగా ఉంది చూడు కదా. బై ద వే, నేను చేసే డిష్ పేరు కివి టాంగులు. ఇవిని పట్టుకుని వంటలో వండేస్తున్నాను, కడాయి పెట్టాలా. సో ఇప్పుడు ఇందులో చక్కెర సిరప్ వేయాలన్నమాట. ఇందులో కొన్ని వాటర్, నెక్స్ట్ చక్కెర వేయాలి. చక్కెర ఓకే, చాలా వేయాలి యాక్చువల్లీ చక్కెర. నీ షుగర్ సిరప్ అయినట్టుంది రోయ్. ఈ థిక్నెస్ ఉండాలి. నెక్స్ట్ ఒక బౌల్ లో వాటర్ వేసి అందులో ఐస్ క్యూబ్స్ వేయాలి. అది ఐస్ వాటర్ అయ్యిండాలి. ఓ వావ్, ముంజలు ఎండాకాలం ముంజలు అంటే ఐ లవ్ ఇట్. ఓ అలా రౌండ్ రౌండ్ గా కట్ చేసుకోవాలా కివీస్ ని? ఎలా అంటే అలా కట్ చేసుకోవచ్చు మనకి స్టైల్. ఓకే, ముంజలు ఎందుకురా? సో ఫస్ట్ దీన్ని రెడీగా పెట్టుకోవాలన్నమాట. ఐస్ వాటర్. ఓకే, గుచ్చే కార్యక్రమాలు చెయ్యాలి. పెద్ద పుల్లతో గుచ్చాలా? వాము, చాలా ఉన్నాయి కథలు. ఇది టాంగులు స్ప్రెడ్. ఈ షుగర్ సిరప్ ఇలా ముంచాలి. ఇలా ముంచాక ఇలా తీసి ఇలా ఐస్ ట్రేలో పెట్టాలి. ఓ, ఇమిడియట్ గా. ఇమీడియట్ గా. ఓహో, అది
వేడి వేడి దీంట్లో నుంచి చల్ల చల్లగా అది అయిందా తంగులు? ఎట్లా తెలుస్తుంది తంగులు అయిందా అనేది? అదే గట్టి పడుతుంది అది. అవునా? ఏది అని చెప్పి గట్టి పడిందా లేదు చూద్దాం. అది భలే ఉందిరా స్టిక్కీ స్టిక్కీగా. అది నిజంగా స్టిక్కీగా ఉంది. ఎట్లా తెలుస్తుంది మరి జనాలకి? క్రాకల్ సౌండ్ వస్తుంది అనుకుంటా. ఏది చూపి. ఓహో క్యారమలైజ్డ్. ఓహో అట్లా కారుతూ తినాలా? బాగుందా? నిజంగా బాగుందా? టంగులు అయిపోయింది. నెక్స్ట్ ఆర్ మేకింగ్ ద బ్లూబెర్రీ మఫిన్. బ్లూబెర్రీస్ తో మఫినా? షో ద బ్లూబెర్రీస్ రే ఫస్ట్. ద బ్లూబెర్రీస్. వావ్. ఈ బ్లూబెర్రీ ప్యాకెట్ ఇందులో చటాక్ కూడా లేవు కదా. ఇది బెర్రీస్ సగం దీని చూపెట్లుంటుందా. అండ్ వెరీ గుడ్ ఫర్ హెల్త్. యాక్చువల్లీ ఆల్ ద బెర్రీస్ ఆర్ వెరీ గుడ్ ఫర్ హెల్త్. బాగుందమ్మా. బాగుంటాయి బెర్రీస్, కాస్ట్లీ కూడా. 2 minutes తో బ్లూబెర్రీస్ తో మఫిన్. అది ఇంట్లోనే అది పిల్లలు తయారు చేసుకోవచ్చు. అంతే కదా. వావ్. ఫస్ట్ you take the maida pindi. Okay. Butter. Okay. Next sugar. Sekar. Soda milk poina hai. ఎలా? Look at the consistency. అలా రావాలా? కానీ ఇప్పుడు బ్లూబెర్రీ మఫిన్ కాదు, ఉత్తి మఫిన్. మనం బ్లూబెర్రీ చేస్తే ఎలా వేస్తావు దాంట్లో బ్లూబెర్రీస్? You just take the blueberries. Amma, open the blueberries. Take 1 blueberry. If you take a kattepulla, good for in the middle. What ఇలా వేయాలి. అలా వేసి దాంతో ఇంకా 4 చేయాలన్నమాట. ఓకే. టు కీప్ ఇన్ ద అవెన్. Now let's keep fire oven fire. ఓకే. ఎన్ని సెకండ్స్ పెట్టాలి? ఎన్ని మినిట్స్ పెట్టాలి? అలా షెఫ్లు ఎప్పుడు అలా మెజర్ చేయాలి, పెట్టేస్తారు అంతే. నీకు రాదని చెప్పు. వావ్ అయినట్టుంది రోయ్. అయ్యా ఎంత పెడితే ఎంత అయింది చూడరా. వాడి టంగులు రెడీ. టంగులు అండ్ కేక్ కూడా రెడీ. ఇదిగోండి మా బ్లూబెర్రీస్ ఎంత బాగున్నాయో. ఇదిగోండి బెర్రీస్ చూడండి ఎంత బాగా స్ప్రెడ్ అయ్యాయో. అండ్ ఇదిగోండి కేక్ ఫ్లఫీగా ఎంత బాగుంది. వావ్. ఇన్స్టెంట్ గా రా 5 minutes లో అయిపోయింది రా కేక్. వావ్. కమ్ ఆన్. ఎక్కడ ఉన్నాడు? Hey, hi, nice spot, ra. Your snacks is ready. ఈవినింగ్ స్నాక్ రా. నీ కోసం కేక్ చేశాడు అన్న. అన్ని కోసం ట్యాంకులు చేశాడు. ఫస్ట్ ట్యాంకులు తినరా. ఫస్ట్ ట్యాంకులు తిను. ముంజ ట్యాంకులు. సరే తిను. ఎట్లా ఉందో చెప్పు తినేసి. నిజంగా చాలా బాగా చేశాడు. ఎలా ఉందిరా? స్వీట్ ఉంది. అది టక్కున కొరకాలరా. బాగుంటుంది. ట్యాంకులు రాది. సరే ఓకే. కేక్ ఇప్పుడే చేసాం బేక్. స్మెల్ బాగుందా బాలేదా? బాగుంటది తిను. టేస్ట్ బాగుందిగా. ఎలా ఉంది? ఏంట్రా అంత ఆలోచిస్తున్నావు? మేము కష్టపడి చేసిన కేక్ స్లైమ్ లాగా ఏం లేదు, మంచిగా ఉంది. బాలేదారా? విత్ బెర్రీ తింటా. వెనీలా ఎసెన్స్ మిస్ అయ్యాంరా. అది వేస్తే బాగుండేది. అవును. బట్ అదర్వైజ్ బ్లూబెర్రీస్ తో బాగుంది. అండ్ నెక్స్ట్ ట్యాంగులు. ఇదిగోండి క్యారమెల్ కనిపిస్తుందా? అవి ఉన్నాయో. వావ్. అది లెక్క బాగుందా? అల్టిమేట్ ఉందిరా. కివి ఇష్టపడని వాళ్ళు ట్యాంగులు మాత్రం భలే ఇష్టపడతారు. సో ఈవినింగ్ కూడా అయిపోయింది. ఇప్పుడు నైట్ కి నా దగ్గర ఇంకొక స్పెషల్ రెసిపీ ఉంది మీ ఇద్దరి కోసం. అవునా? లెట్స్ గో ఫర్ డిన్నర్. అండ్ పొద్దున్న నుంచి ఎన్ని ఫ్రూట్స్ తిన్న తర్వాత మళ్ళీ డిన్నర్ లో కూడా ఫ్రూట్స్ అంటే వీళ్ళకి విరక్తిగా ఉంది. అందుకే ఆ విరక్తిని బయటికి తీసుకురావడానికి నేను ఒక వెరైటీ డిన్నర్ రెసిపీని కనిపెట్టాను విత్ పనసకాయ. యాక్చువల్లీ ఒకప్పుడు పనసకాయలు ఎంత తక్కువలో ఉండేవి. ఇప్పుడు 4 పనసకాయలు ఎంతో తెలుసా ఫ్రెండ్స్? ఇన్స్టామార్ట్ లో నేను ఇక్కడ పెడుతున్నాను చూడండి. ఇది ఏ మాత్రం న్యాయం చెప్పండి. కానీ పనసకాయ మాత్రం ఇగో ఈ సైజ్ లో ఉంది. అది ఒకటే ఏదో బాగుంది అనుకోండి. ఫస్ట్ ఏం చేయాలంటే పనసకాయ ఇలా కట్ చేసుకోవాలన్నమాట.
నెక్స్ట్ ఏం చేయాలంటే ఇది యోగర్ట్, ఇది బ్లూబెర్రీ ఫ్లేవర్. మీకు ఏ బెర్రీస్ ఇష్టమైన మ్యాంగో ఫ్లేవర్, ఇట్లా మీకు ఏది ఇష్టమైతే అలాంటి యోగర్ట్ తీసుకోండి. ఈ యోగర్ట్ ని ఇలా తీసుకున్న తర్వాత పనసకాయని ఓపెన్ చేశాను కదా, ఓపెన్ చేసిన పనసకాయలో యోగర్ట్ నెడుతున్నా లైక్ దిస్ యూనో. అండ్ గైస్ ఇవేంటో తెలుసు కదా, పనసకాయ ఇత్తులు. వీటిని మీరు ఏం చేస్తారు, పడేస్తారా? మేము పడేయం, మా అమ్మ మాకు ఇంకోటి నేర్పింది వీటితో. ఇప్పుడు దాంతో పాటు ఇది కూడా చేయబోతున్నాను. వీటిని కాల్చుకుంటే సూపర్ ఉంటది. అంతేనా? ఫ్రూట్ తో హాట్ చేయడం యాక్చువల్లీ చాలా 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 బాగుంటుంది. బాదం పప్పులు ఎలా ఉంటాయో టేస్ట్ అంత బాగుంటుంది. మీరు ఎప్పుడు ట్రై చేస్తారో లేదో నాకు తెలియదు, కానీ ఇప్పుడు దీన్ని ఏం చేయాలి తెలుసా, యాజ్ ఇట్ ఈస్ గా ఇలా ఫోల్డ్ చేసి ఇలా నడుచుకుంటూ వెళ్ళి ఇలా ఫ్రిడ్జ్ ని ఓపెన్ చేసి డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టవాలను హాఫ్ అన్ అవర్ కి. డిన్నర్ రెడీ. ఇదిగోండి నేను ఇందాక ఫ్రోజన్ చేసిన యోగర్ట్, పైనాపిల్ అండ్ వేయించిన వాటి ఇత్తులు, న్యూటెలా విత్ పియర్స్. అదేంటి కాంబినేషన్ అనుకుంటున్నాడు మా వాడు. వాట్ ఇస్ దట్ కాంబినేషన్? పీనట్ బటర్ తో కూడా బాగుంటుంది కానీ మీరు తినరు. పీనట్ బటర్ చాలా బాగుంటుంది. అదా? ఇది మాత్రం ఎవరికి ఇంట్రెస్టింగ్ గా లేదా? నీకే యాక్చువల్లీ చాలా బాగుంటది. ఇదిగోండి ఒక్కసారి కూడా ట్రై చేయాలి. ఇదా పనసకాయ రానా, చాలా 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 మంచిది. యోగర్ట్ ఉంది చూసారా, యోగర్ట్ ఫ్రోజ్ అయ్యి పనసకాయ లోపల భలే ఉంటది. ఇదిగో టేస్ట్, అది నీకే. అలా కింద పడేయకుండా తినాలన్నమాట. తినడం కూడా ఒక ఆర్ట్ నానా. బాగుందా బాలేదా? నిజంగానా? ధైర్యంగా తినొచ్చుగా, నీ మీద నమ్మకంగా తింటున్నా. ఇదిగోండి బా కాంబినేషన్ అదిరిపోయింది. యాక్చువల్లీ నాట్ బ్యాడ్, బాగుంది. అండ్ ఈ రోజు వరకు ఇప్పటి వరకు నేను చేసిన రెసిపీస్ లో, ఐ మీన్ మార్నింగ్ నుంచి ఇప్పుడు దాకా మీ ఫేవరెట్ ఏది, మీరు ఏది ట్రై చేశారు, ఏది ట్రై చేయాలనుకుంటున్నారు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. న్యూట్రిల్ అది మస్తుందట, బాగుంది. ఇత్తు చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ఇంట్లో ఇత్తు తినే వాళ్ళు ఎవరు ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ ఇది మాకు ఓకే, ఇదిగో చేతులు నల్లగా అయిపోయా. మరి వీడు చెప్పిన మాట తిన్నాడు కాబట్టి వీడి కోసం పియర్స్ విత్ న్యూట్రిలా ట్రై చేస్తారా? ఎప్పుడు ట్రై చేయలేదు? నేను ట్రై చేస్తా. చాలా బాగుంటుంది. ఇది మాత్రం ట్రై చేస్తాడట ఆయన. బాగుందా? ఇంకా తింటున్నాడు వాడు. న్యూట్రిలాతో పిల్లలు ఏదైనా తింటారు. మామూలుగా ఫ్రూట్స్ ఇస్తే తినని వీళ్ళని ఇలా కొంచెం న్యూట్రిలా ఇచ్చి టెంప్ట్ చేయండి. న్యూట్రిలా కూడా మంచిదండి, హ్యాజల్ నట్టే ఉంటుంది. అండ్ హోమ్ మేడ్ లో కూడా చేసుకోవచ్చు న్యూట్రిలా మీకు నచ్చినట్టుగా. కాలా జామున్, కాలా జామున్ కాలేదు మరి పర్పుల్ కలర్ నాలాగా ఉంటుంది ఫ్యాన్సీగా. నేరేడు పండు నేను కష్టపడి కోసి దాంట్లో ఉప్పేసి కారం వేసి దాంట్లో నిమ్మకాయ వేసి నీళ్ళు వేసి బ్లెండ్ చేసి ఎన్నెన్నో వేసి చేస్తే ఏం చూసు డ్రాగన్ ఏ లాస్ట్ కి ఏం పెడతారని భయం వేస్తుంది. కింద గుడ్డు బాగా జాగ్రత్త. ఏం పెద్ద పెట్టావు? గుడ్డు కింద, ఈ గ్లాస్ కింద గుడ్డు బాగా పెట్టాను తాగకు. అండ్ నీకోసం మీకు ఒక స్పెషల్ జ్యూస్ దాచిపెట్టి తిండి పెట్టాయి కదా, ఇన్ని రకరకాల ఫ్రూట్స్ కాస్ట్లీ కాస్ట్లీవి. ఎంత ఖర్చు అయింది నాకు నిన్ను పెట్టేదాకా తిండి అడుగుతున్నావు. ఏమేమో కలిపావు ఇందులో? అందులో పుదీనా, ఓకే, ఏమంటారు మిరియాలు, ఓకే, గుమ్మడికాయ, చక్కెర, నిమ్మకాయ అన్ని మంచిగా కలిపాను. చూసావా? ఇవన్నీ వీడియో కోసం కాకుండా రోజు చేస్తే బాగుంటారా? వీడియో అంటే చూసిన అప్రిషియేట్ చేస్తారు. మాకు ఇంట్లో అప్రిషియేట్ చేసే వాళ్ళు ఎవరు ఉన్నారని చేయడానికి. బాగుంది, సూపర్ ఎక్స్పెరిమెంట్. ఏమో ఏమో అన్ని నామే ప్రయోగం చేస్తారు. పిక్చర్ లోపల పెట్టలే, పైనుంచి వీడియోకి పెట్టారు, లోపల పట్టినంత పెట్టాము. అమ్మయ్యా, మనం చేసిన బలవంతంగా పక్కలో పడితే ఎంత చెప్తే బాగుందా లేదా? ఎంత కదా చెప్పు. మంచి పొగుడు సమాజంలో ఎక్కడ దొరకదు. మంచి మణికొండ మరిషెడ్ సెంటర్ లో ఒక కిచెన్ షో పెట్టుకున్నామంటే హాయిగా బతికేస్తాం. కిచెన్ వెళ్ళిపోతాం. So that's all today's expensive fruits with unique recipes challenge. Hope you enjoyed. ఇదిగోండి వీళ్ళైతే ఎంజాయ్ చేస్తూనే ఉన్నారు న్యూట్రిలాతోని. ఈ రోజు డబ్బా అయిపోద్ది. మా ఇంట్లో ఎవ్రీ 3 days ఒక న్యూట్రిలా డబ్బా అయిపోద్ది. ఇదిగోండి ఇలా ఉంటది. సో ఫ్రూట్స్ మార్నింగ్ ఎక్స్ప్రెషన్ ఇచ్చారు కదా,
ఇప్పుడు చూడండి ఎంత ఎంజాయ్ చేశారు. సో నథింగ్ ఈస్ టేస్ట్లెస్, నథింగ్ ఈస్ రాంగ్. ప్రతి దాన్ని కూడా మనకి ఇష్టం వచ్చినట్టుగా మార్చుకోవచ్చు, చేయొచ్చు. ఎప్పుడు జంక్ ఫుడ్డే కాదు, ఇలా మంచి ఫుడ్ తో కూడా వీళ్ళు ఇలా తినేలా టెంప్ట్ చేయొచ్చు అని ప్రూవ్ చేయడానికి నేను ఈరోజు ఈ వీడియో చేశాను. వీళ్ళకి కూడా మార్నింగ్ నుంచి ఫ్రూట్స్ తినిపించాను. అండ్ ఇంకొక టిప్ ఏంటి, ఇలా ఫ్రూట్స్ తింటానే ఉంటే మీరు 3 days వరకు ఓన్లీ ఫ్రూట్స్ తిని ట్రై చేయండి, డెఫినెట్గా 3 kgs తగ్గిస్తారు. అండ్ నేను అది ప్రాక్టికల్గా చేశాను, ఆ వీడియో కూడా ఉంది, కింద డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్, డూ సబ్స్క్రైబ్, బై బాయ్. ఇంకా ఏమి ఛాలెంజెస్ కావాలి మా ఛానల్ నుంచి అడగండి, కింద కామెంట్ సెషన్లో చేస్తాను.